Hi friends, good morning everyone. This is Nahendra here and welcome back to my YouTube channel Rider VNB. So, ఇప్పుడు టైం 6:30 అవుతుంది. మనం కన్యాకుమారిలో ఉన్నాం. లెట్స్ వాచ్ ద సన్ రైజ్ చూడడానికి ఎంతోమంది వచ్చారు. అందరి ఫేసులు అట్టే ఉన్నాయి. ఇంకొక 6:39కి ఈరోజు అయితే సన్ రైజ్ అవుతుందంట. ఈరోజు January 23rd థర్స్డే. టైం అయితే 6:39కి అవుతుందంట సన్ రైజ్. అక్కడి నుంచి ఆల్రెడీ లైట్గా వెళ్తూ స్టార్ట్ అయిపోయింది. బట్ చాలామంది జనాలు వచ్చారు. 100-200 మంది కూడా కాదు, ఏం తక్కువ 1000+ మెంబర్స్ పైన ఉంటారు. చూడండి ఒకసారి. మై గాడ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వచ్చారని. మళ్ళీ ఇవాళ థర్స్డే, ఫ్రైడే, సండేనో కూడా కాదు. మోర్ దెన్ 1000 ఉంటారు ఇక్కడ. ఇంకా అటు సైడ్ చాలామంది ఉన్నారు. కన్యాకుమారి ఇంత ఈ రేంజ్లో ఉంటుంది అనుకోలేదు. నిన్న మాకు జనాలు కూడా అంతేం కనిపించలేదు. బ్రో, అసలు డేంజర్ ఉన్నారు జనాలు. ఒకసారి చూడండి అసలు ఏం జనాలు. ఇంతమంది వచ్చిందా సన్ రైజ్ చూడడానికి. సో ఇక్కడ మనకి సన్ రైజ్ చూడడానికే వీళ్ళందరూ వచ్చింది. ఇక్కడ 3 సముద్రాలు ఒకటే దగ్గర కలుస్తాయి కదా, అరేబియన్ సీ, బే ఆఫ్ బెంగాల్ అండ్ హిందూ మహాసముద్రం. సో త్రివేణి సంగమం అంటారు ఈ ప్లేస్ని. మళ్ళీ ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ ఒకటే దగ్గర చూడొచ్చు కదా. సన్సెట్ అటు సైడ్ చూడొచ్చు, సన్ రైజ్ ఇటు చూడొచ్చు. అందుకే ఈ రేంజ్లో వచ్చి అసలు పీపుల్ అయితే 1000+ ఉంటారు. ఇంకా చాలామంది ఉన్నారు. అసలు సూపర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీకెండ్ ఆ టైంలో అయితే ఉంటారు కావచ్చు, కానీ ఈ వీక్ డేస్లో ఎవరు ఉండరు కావచ్చు అనుకున్నా. కానీ ఇప్పుడే ఇట్లుంటే వీకెండ్లో ఇంకా అసలు మనకి ఇక్కడ రష్ ఘోరంగా ఉంటుంది కావచ్చు. ఆ రేంజ్లో ఉంటారు కావచ్చు. అసలు కన్యాకుమారి అంటే కన్యాకుమారి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో సన్ రైజ్ చూడడానికి ఇంతమంది వస్తారని. మాకన్నా ముందు నుంచే వచ్చిన్నారు. ఇంకా మేమన్నా లైట్గా వెళ్తూ వచ్చినాక వచ్చినాం. సో ఇప్పుడైతే సన్ రైజ్ టైం ల్యాప్స్ పెట్టేసారు. సన్ రైజ్ చూసేద్దాం. ఇంకా సో ఫైనల్లీ సన్ రైజ్ అయితే చూసేసినాం. 2 డేస్ నుంచి ఎవరు కనిపించట్లేదు. మన లక్ అయితే బాగుంది. ఈరోజు అయితే సన్ రైజ్ షూట్ చేసినాం. సన్ రైజ్ చూసినాం కూడా, సూపర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, సన్ రైజ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి చూసినా కూడా అంత కిక్ ఉండదు. కానీ కరెక్ట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం రాక్ బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా ఈ కార్నర్ నుంచి వచ్చి కరెక్ట్ హెడ్ నుంచి పైకి వస్తున్నాడు. సో సన్ రైజ్ కన్యాకుమారిలో చూస్తే అటు సైడ్ ఇటు సైడ్ కాకుండా ఈ కార్నర్ నుంచి చూడడానికి ట్రై చేయండి. ఈ పోల్ దగ్గర నుంచి కరెక్ట్ రాక్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తాడు. సూపర్ వస్తుంది. కరెక్ట్ హెడ్ పై నుంచి ఇట్లా సన్ వస్తా అంటే సూపర్ కనిపిస్తుంది. సో కన్యాకుమారి వస్తే ఇట్లా ట్రై చేయండి. సన్ రైజ్ సూపర్ ఉంటుంది. చాలామంది అయితే 6కి బిఫోరే వచ్చి అందరు ఇక్కడ కూర్చున్నారు. మేము 6:30కి ఏమో వచ్చినాం, ఎందుకంటే 6:39కి అయిద్దంట సన్ రైజ్. బట్ చాలామంది వచ్చారు. ఈజీగా 2000 మంది పైనే ఉంటారు. కానీ సూపర్ వచ్చింది పోండి ఈరోజు సన్ రైజ్. మస్తు అనిపించింది. ఫైనల్గా కన్యాకుమారిలో సన్సెట్ ఓకే యావరేజ్, బట్ సన్ రైజ్ మాత్రం సూపర్ వచ్చింది. సూపర్ అసలు సన్ రైజ్ మాత్రం. ఇప్పుడు టైం 7:20 ఏమో అవుతుంది. ఫైనల్గా సన్ రైజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంకా మనం ధనుష్కోటికి వెళ్ళాలి. ఫస్ట్ అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి లగేజ్ ప్యాక్ చేసుకొని ధనుష్కోటికి వెళ్ళిపోదాం. ఇంకా సూపర్.
యాక్చువల్గా సన్ రైజ్ పాయింట్ ఇటు సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ నుంచి చూడవచ్చు సన్ రైజ్. బట్ చూడండి ఎంతమంది జనాలు వచ్చారో, సూపర్. ఇక్కడ నుంచి చూడవచ్చు వ్యూ కరెక్ట్గా. టెంపుల్ ఉంది, ఇక్కడ నుంచి చూసినా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. మేము అక్కడి నుంచి చూసినాం మనం, బట్ ఈ సైడ్ నుంచి కనిపిస్తుంది, అక్కడి నుంచే బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇరాక్ ఉంది ఫోటో కనిపిస్తుంది, సన్ రైజ్ సన్సెట్ కనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ రెండింటిలో ఏదైనా ఒకటే చూడండి. దాని తర్వాత మాత్రం సన్ రైజ్ చూస్తేనే బెస్ట్. ఇంకా ఫైనల్లీ సన్ రైజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో ఇంకా టు ధనుష్కోటి. టైం 9:33 అవుతుంది ఇప్పుడు. లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసినాం. ఇంకొక 15 మినిట్స్లో స్టార్ట్ అయిపోదాం. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. సో లగేజ్ మౌంట్ చేసి బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ధనుష్కోటికి స్టార్ట్ అయిపోదాం. ధనుష్కోటికి నుంచి 315 కిలోమీటర్స్ ఉంది. ఒక 6 అవర్స్ చూపిస్తుంది జర్నీ. హైవే ఉంటే మాత్రం అంత టైం పట్టలేదు మనకి. మ్యాక్స్ ఒక 3 అవర్స్లో వెళ్ళిపోదాం, 3.5 అవర్స్లో. కానీ బ్రేక్ తీసుకుంటాం కదా లంచ్కి, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి, అట్లా మనకు బ్రేక్స్కే ఎక్కువ టైం పోతుంది. మోస్ట్లీ మ్యాక్స్ అయితే 6 లోపు వెళ్ళిపోతుంది ధనుష్కోటికి. ఈరోజు ధనుష్కోటిలో సన్సెట్ చూసి రేపు మార్నింగ్ కూడా ధనుష్కోటిని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లోర్ చేసినామంటే రేపు నియర్ బై పాండిచ్చేరి కానీ ఎక్కడైనా స్టే చేసి నెక్స్ట్ డే డైరెక్ట్ ఇంకా హోమ్కే. మన రూమ్ నుంచి వ్యూ చూడండి ఒకసారి, ఇట్లుంది. ఒక 2 ఫ్లోర్స్ హైట్కి పోతే సముద్రం క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది సముద్రం. ఈ ఏరియాలో ఉంది. ఇంకొక 2 ఫ్లోర్స్ హైట్కి పోతే మనకి సముద్రం కూడా క్లియర్ కనిపించేది అసలు. ఈ రూమ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్, ఏసీ రూమ్. కాకపోతే ఇంకా ఇక్కడ కన్యాకుమారి అంటే ఇక్కడే వ్యూ పాయింట్స్ దగ్గర రూమ్స్ చాలా తక్కువ కూడా ఉన్నాయి. 1800 రూపీస్కి కూడా ఉన్నాయి. కానీ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి, అన్ని లాడ్జ్లు కూడా ఉన్నాయి, హాస్టల్స్ కూడా ఉన్నాయి. కానీ అంత నీట్గా లేవు. కొంచెం ఇదైతే చూడడానికి బాగుంది, ప్లస్ ఏసీ ఉంది. వాళ్ళకి వ్యూ పాయింట్ ఉంది కదా అక్కడ, వాట్ ఈస్ దట్, వివేకానంద రాక్ మెమోరియల్. సో దానికి లొకేషన్ చాలా దగ్గర. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ మనకి మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేసింది. సో అందుకని చెప్పి రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం. ఇంకా స్టార్ట్ అయిపోదాం ధనుష్కోటికి. లగేజ్ మౌంట్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసినామంటే చలో ధనుష్కోటి. ఇంకా ఓకే, లగేజ్ కూడా మొత్తం మౌంట్ చేసినాం. లెట్స్ గో. ఒక బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బ్రేక్ తీసుకోవాలి. టైం కరెక్ట్ 10 అవుతుంది ఇప్పుడు. ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం ఇంకా ధనుష్కోటికి. పొద్దున్న తింటే అయిపోవు, కానీ అంత పొద్దున్న ఏం తింటామని తినలే. ఇంకా ఎండ దంచి కొడుతుంది. 31 డిగ్రీస్ ఉంది ఇక్కడ టెంపరేచర్. లెట్స్ గో. జై శ్రీరామ్. స్టే చేసిన హోటల్ ఇదే, హోటల్ శ్రీదేవి. పైన ఉంటే వ్యూ బాగుంటుంది, కానీ పైన రూమ్స్ అవైలబుల్ లేవు. మనం వ్యూ పాయింట్ చూడడానికి పోయింది అటు సైడే. ఇప్పుడు లాస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాం ధనుష్కోటికి. విండ్ నాయిస్ అయితే ఘోరంగా వస్తుంది అసలు. ఇక్కడ అసలు ఏం వినపడట్లేదు అనుకుంటా. సో కన్యాకుమారికి గుడ్ బై చెప్పేసి ఇంకా ధనుష్కోటికి స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్గా ఒకసారి లొకేషన్ చూసేయండి. ఫైనల్లీ వి రీచ్ విత్ అవర్ బైక్ కన్యాకుమారి. సో నిన్ననే వచ్చేసాం, బట్ బైక్ నుంచి సముద్రం వ్యూ చూడండి. సో ఈ వీడియోకి ఇంకా అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ధనుష్కోటి, కన్యాకుమారి నుంచి ధనుష్కోటికి వెళ్తున్నాం, 315 కిలోమీటర్స్. ఆ నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ వీడియో.